ఈ ఈడబ్ల్యూఎస్ కోటాను 103 రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు తీసుకొచ్చింది. పార్లమెంటు చట్టం చేసింది. ఏమన్నది ఈ చట్టం చేసి ఏం చెప్పింది? మీ రాష్ట్రాలలో ఎంతమంది అగ్రవర్ణాలు ఉన్నారో అందులో ఉన్న పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని లెక్క పెట్టుకొని వాళ్ళకు సంబంధించినటువంటి పేదరిక నిర్మూలన కోసం వీళ్ళకు విద్యా ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీ రాష్ట్ర ప్రభుత్వం మీ ఇష్టం అది అని చెప్పి కూడా. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఎంక్వైరీ చేయకుండా ఏ సర్వే చేయకుండా అప్పనంగా ఈ చట్టం ఏం చెప్పిందంటే అప్ టు 10% అన్నది. అప్ టు 10% అంటే 0 నుంచి 10% వరకు. 10% కాదు, అప్ టు 10%. 1 నుంచి 10 వరకు ఎంతనని ఇచ్చుకో. నువ్వు 2% ఇస్తావా 1% ఇస్తావా నీ ఇష్టం. 1% ఇస్తావా 2% ఇస్తావా 3% ఇస్తావా 4% ఇస్తావా నీ ఇష్టం, అది నీ రాష్ట్రానికి వదిలేస్తున్నా అని చెప్పింది. అప్పుడు ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలను లెక్కబెట్టాలి. అగ్రవర్ణాల్లో పేదలు అగ్రవర్ణాలను లెక్కబెట్టి అందులో ఉన్నటువంటి పేదలను ఫిల్టర్ చేయాలి. పేదలను ఫిల్టర్ చేస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొన్న ప్రభుత్వం చేసిన దొంగ లెక్కల సర్వే ప్రకారం 15% లేరు. 15% మించలే. ఎవరు? అగ్రవర్ణాలు. మన లెక్కల ప్రకారం 7.8% మంది మాత్రమే 7.8% మంది మాత్రమే అగ్రవర్ణాలు మన తానున్నారు. కానీ రేవంత్ రెడ్డి దొంగ లెక్కలతోని ఓసీలను 15%గా చూపించండి ఇక్కడ. అయితే ఈ లెక్క ప్రకారం తీసుకున్నా కూడా ఇందులో రెడ్లు వెలమలు బ్రాహ్మణులు అప్పర్ కాస్టులు అందరు కలిసి 100% మందికి కూడలేదట వీళ్ళకు. ఇందులో కాదు మొత్తం టోటల్లో అంటుండ్రు. ఈ 15%లో దాదాపు 80% మందికి 70% మందికి తిండి గతి లేదట. 70-80% వరకు చూసుకో. ఇక తిండి గతి లేదని వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ 10% రిజర్వేషన్ ఏ కమిటీ రిపోర్ట్ లేకుండా దొంగతనంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి రావాల్సింది 1 or 1.5% రావాలి, కానీ 10% ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు.